నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం బియ్యం అమ్మకాల సెంటర్ను సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి కొరకు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా బియ్యం అమ్మకం సెంటర్ను ప్రారంభించామన్నారు. నాణ్యమైన బియ్యంను రైతులకు, ప్రజలకు, ఉద్యోగస్తులకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామన్నారు. ఈ బియ్యంను జాన్కంపేట్ గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అందరూ ఇంటి అవసరాలకు అలాగే వివిధ ఫంక్షన్ల కొరకు కొనుగోలు చేయాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ వెల్మల విజయ్ కుమార్, ఎంపీటీసీ మంద సంజీవ్, సొసైటీ ఉపాధ్యక్షులు దాసరి ఒడ్డెన్న, డైరెక్టర్లు గద్దె సాయిలు, బిల్ల సాయిలు, బండారు లక్ష్మణ్, ఓర్సు సాయిలు, సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PSCSలో బియ్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ చాలా చిన్నది, ఆర్థిక వనరులు ఏమాత్రం లేవు. అట్లాగే స్టాఫ్కు సంబంధించి జీతభత్యాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమని గతం నుంచి కూడా సొసైటీలో పాలక వర్గంలో జనరల్ బాడీలో మాట్లాడి ఈ బియ్యం కొనుగోలుని చేపట్టాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఇక్కడ బియ్యం అమ్మకం సెంటర్ను ప్రారంభించుకున్నాం. దీనికి మా గ్రామ సొసైటీ సంఘ సభ్యులు, అట్లాగే ఎంపీటీసీ, సర్పంచ్, అట్లాగే మాజీ సొసైటీ చైర్మన్లు, అదేవిధంగా మాజీ డైరెక్టర్స్, గౌరవ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవంతంగా దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ, అట్లాగే సంఘ సభ్యులు కానీ, అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి, అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మంచి నాణ్యమైనటువంటి BPT కొత్త రకం, పాత రకం, అట్లాగే HMT పాతది, కొత్తది, అదేవిధంగా జై శ్రీరామ్ సంబంధించి పాతది, కొత్తది బియ్యం, ఈ 6 రకాలైనటువంటి బియ్యాన్ని మేము ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కాబట్టి మంచి బియ్యాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, గౌరవ సంఘ సభ్యులకు, అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా, మా డైరెక్టర్లందరికీ కూడా మా సొసైటీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.